దంభం అనిపించుకుంటుంది. అందుకే గురువు మాటలు బాగున్నాయన్న మాట లోకంలో ఉండదు. శోభానాయుడు గారి డ్యాన్స్ బాగుందనండి, తప్పు కాదు. ఎందుకనంటే ఆవిడ నటరాజస్వామి వారి యొక్క అనుగ్రహంతో పుట్టింది మహాతల్లి, అంత గొప్పగా నర్తిస్తుంది. శోభానాయుడు గారి డ్యాన్స్ బాగుంటుందనండి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట బాగుంటుందనండి, గురువుగారు బాగా చెప్పారనకూడదు. ఎందుకో తెలుసా? అది కితాబుల కోసం కాదు, అవి అనుష్ఠానం కోసం. శంకరాచార్యులు వారు చాలా బాగా చెప్తారండి అనిపించుకోవడానికి శంకరాచార్యులు వారు చెప్పలేదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చాలా బాగా చెప్పారండి అనిపించుకోవడానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్పలేదు. అవి మన హితం కోసం చెప్పబడినవి. ఆ మాట పాటించే శక్తి నాకు కలగాలని ఆయన నన్ను అనుగ్రహించుగాక. నేను వాటిని అనుష్ఠించి జీవితంలో వృద్ధిలోకి రావాలన్న పూనిక పొందాలి. ఆ పూనికకు వినయము. అటువంటి వాడు ఎక్కడ ఉండనివ్వండి, ఎప్పుడూ కలవకపోనివ్వండి, వాడు శిష్యుడు. అందుకే జగద్గురు, జగత్తంతటికి గురువు. వాడి దగ్గర ఉండకపోవచ్చు, కానీ మాట నమ్మి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నాడు. అది వినయం. అటువంటి వినయము ఇవ్వలేనిది లేదు, అన్నీ ఇస్తుంది. కాబట్టి విద్యా దదాతి వినయం. ఏదో నేను దాని గురించి విహంగ వీక్షణంగా కొద్ది విషయాన్ని ప్రతిపాదన చేశాను, కానీ ఆ వినయము లేని విద్య పరమ ప్రమాదకరము. అందుకే విద్యా వ్యవస్థలో అన్నిటికన్నా పెద్ద పీట దేనికి? పాఠం చెప్తావా, పాఠంతో పాటుగా విద్యార్థి శీలాన్ని చెక్కుతావా? ఇది చాలా అవసరం. పాఠం ఎంత చెప్పావు కాదు, శీలం ఎంత చెక్కావు. శీలం చెక్కని పాఠం సమాజమునకు ప్రమాదకరం. శీలం చెక్కిన పాఠం వాడు డోరు దగ్గర నిలబడినటువంటి డఫేదార్ అవనివ్వండి, ప్యూన్ అవనివ్వండి, కారు డ్రైవర్ అవనివ్వండి, ఏ ప్రమాదం లేదు. అతని స్థాయిలో అతను మహోపకారి. ఒక్క మాటతో నా ప్రసంగం పూర్తి చేస్తాను. ఈ మాట అన్నాను కాబట్టి, తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ గారి ఆఫీసులో జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ఒక డఫేదార్ ఉండేవట్టే. నాకు తెలియదు, వారిని నేను ఎప్పుడు చూడలేదు, కానీ నేను పేపర్లో చదివాను ఆయన పదవీ విరమణ చేసినప్పుడు. జాయింట్ కలెక్టర్సు అన్నం తినడానికి కూడా టైం లేక ఫైల్స్ చూస్తుంటే విసుక్కున్నా సరే తండ్రి పెట్టినట్టుగా క్యారేజీ విప్పి ముందు తింటారా తినరా అని గదమాయించి అన్నం పెట్టేవాట. తండ్రి బిడ్డన్ని ఎలా చూసుకుంటాడో అలా చూసేవాట. ఆ డఫేదార్ రిటైర్ అయితే కాకినాడలో ఆయన ఎంతమంది జాయింట్ కలెక్టర్ల దగ్గర పనిచేశారో వాళ్ళందరూ ఉన్నతమైనటువంటి స్థితిలలోకి వెళ్ళిపోయినా ఆ రోజు కాకినాడ వచ్చి పదవీ విరమణ సభలో అతనికి దండ వేసి కారులో ఇంటి దగ్గర దిగబెట్టారు. శీలము గొప్పది. నువ్వు ఎక్కడ కూర్చున్నావు కాదు, ఎక్కడ కూర్చున్నా ఆ కూర్చున్న స్థానానికి గౌరవం. అది లేనప్పుడు ఎక్కడ కూర్చున్నా లోకము యొక్క హితమునకు పనికిరాడు. ఇలా హితమునకు పనికొచ్చేటట్టుగా చెక్కగలిగిన వాడు వేరొకడు లేడు. ఈ ముగ్గురే, తల్లి, తండ్రి, గురువు. తల్లి తండ్రి కన్నా గురువు గొప్పవాడు. అందుకే ఈ వినయం అన్న మాట విద్యా వ్యవస్థలోకి చొచ్చుకుపోవాలని, అటువంటి భారతదేశం తయారు కావాలని, దానికి ఇటువంటి సంస్థలు చేదోడువాదోడుగా నిలబడి విద్యార్థులకు కేవలం ఉపకార వేతనాలు ఇవ్వడమే కాకుండా అప్పుడప్పుడు పిలిచి వాళ్ళకి మంచి మాటలు చెప్పి, చెప్పని విషయం ఎలా తెలుస్తుంది పిల్లలకి మాత్రం, మహాత్ముల యొక్క జీవితాలు వాళ్ళకి చెప్తూ ఉంటే ఓ ఇలా బ్రతకాలన్నమాట. అంత త్యాగం చేయలేకపోవచ్చు, కానీ కనీస మర్యాదతో బ్రతుకుదామన్న పూనిక కలగాలి. అలా ఈ సంస్థ దినదినాభివృద్ధిని పొందాలని, గొప్ప కీర్తి గణించి విద్యాలోకంలో ఇది మహత్తరమైన సేవ చేయగలిగినటువంటి స్థితిని వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహంతో పొందాలి అని నేను త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుని పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, నా మీద ఇంత నమ్మకం ఉంచి గౌరవంతో నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రసంగం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ స్వస్తి. నేను అక్కడ కూర్చుంటాను.
far away to bed. పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం. వసంతోత్సవం. నిత్య వసంతుడైన శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతుడై జరుపుకునే వసంతోత్సవం. సుగంధ ద్రవ్యాలతో మధురమైన పదార్థాలతో జరిగే ఈ వసంతోత్సవాన్ని వీక్షిస్తే మనలోని కల్మషాలు తొలగిపోయి అనంత సృష్టికే మాధుర్యం ఏర్పడుతుంది. గంధము పూసే వేళ కమ్మని మేన, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. గంధము పూసే వేళ కమ్మని మేన, ఈ గంధము నీ మేని తావి కంటే. వసంతోత్సవం సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2:30 మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు ఈ నెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం విశాఖపట్నం నుండి ప్రత్యక్ష ప్రసారం. ఈ నెల 21, 22 తేదీలలో సాయంత్రం 6 గంటలకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం తిరుమల వైభవం ప్రత్యక్ష ప్రసారం. కొలువు అర్చన ఈ నెల 23, 24, 25, 26, 27, 29 తేదీలలో ఉదయం 7:30 ప్రత్యక్ష ప్రసారం. సహస్ర కలశాభిషేకం ఈ నెల 23వ తేదీ ఉదయం 8:30 ప్రత్యక్ష ప్రసారం. తిరుప్పావడ సేవ ఈ నెల 24వ తేదీ ఉదయం 8:30 ప్రత్యక్ష ప్రసారం. అభిషేకం ఈ నెల 25వ తేదీ ఉదయం 8:30 ప్రత్యక్ష ప్రసారం. సహస్రనామ తులసి అర్చన ఈ నెల 26, 27 తేదీలలో ఉదయం 8:30 ప్రత్యక్ష ప్రసారం. కళ్యాణోత్సవం ఈ నెల 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రత్యక్ష ప్రసారం. తోమాల సేవ కొలువు ఈ నెల 28వ తేదీ ఉదయం 7:30 ప్రత్యక్ష ప్రసారం. విశేష పూజ ఈ నెల 28వ తేదీ ఉదయం 8:30 ప్రత్యక్ష ప్రసారం. అష్టదళ పాద పద్మారాధన సేవ 29వ తేదీ ఉదయం 8:30 ప్రత్యక్ష ప్రసారం. ఏకాంత సేవ 23వ తేదీ నుండి 29వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 8:30 ప్రత్యక్ష ప్రసారం. మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. తూర్పు కనుమలలో భాగమైన శేషాచల శిఖరాలు. శ్రీ స్వామివారి ఆనతిపై గరుత్మంతుడు వైకుంఠము నుండి భూమిపైకి తెచ్చిన క్రీడాద్రే వెంకటాద్రి. సాక్షాత్తు ఆదిశేషుడే శేషపర్వత రూపంలో వెలసి ఉన్నాడని ప్రతీతి. ఈ శేషాచల సానువుల్లో కొలువైన దివ్య భవ్య క్షేత్రమే తిరుమల కొండ.
తిరుమల ఓ భగవత్ శాస్త్రం, తిరుమల ఓ ధార్మిక వ్యాకరణం. శ్రీశైలం, శేషశైలం, గరుడాచలం, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనే సప్తగిరుల సముదాయమే వెంకట పర్వతం. వెంకటాచలంపై శ్రీ మహావిష్ణువు అర్చామూర్తి అయి స్వయంభూగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపంలో వెలసి ఉన్నారు. శ్రీ స్వామి సన్నిధి ప్రదేశమే తిరుమల గుడి. గోవిందా గోవిందా, వేలాది గొంతుకులు నినదించే నామం గోవిందా గోవిందా. వేలాది హృదయాలు స్పందించే దైవం గోవిందా గోవిందా. ఆ స్వామి భక్తజన సులభుడు, అరవింద దళాయతాక్షుడు, అందరినీ కటాక్షించే కరుణాంతరంగుడు. స్థల పురాణం ప్రకారం శ్వేతవరాహ కల్పంలో ఆదివరాహస్వామి పాతాళాన నీట మురిగిన భూమిని ఉద్ధరించి యథాస్థితిలో నిలిపాడు. ఆ వరాహస్వామి శ్రీ వెంకటేశ్వరుని స్థలదాత. అందుకే తొలి దర్శనం శ్రీ వరాహస్వామికే. తిరుమల గుడికి ఉత్తరంగా ఉన్న వరాహస్వామి ఆలయంలోని జ్ఞానపిరాన్గా పిలిచే శ్రీ వరాహస్వామికే తొలి నివేదన ప్రసాద నైవేద్యం. శ్రీ స్వామి పుష్కరిణిలో గ్రింకులెడి శ్రీ వరాహస్వామిని వేడుకున్న తర్వాతనే తిరుమల గుడిలోకి ప్రవేశించడం క్షేత్ర సాంప్రదాయం. తిరుమల గుడి 4 మాడవీధులతో ఒప్పారే విశాల ఆలయ సముదాయం. సుమారు 2.5 ఎకరాల వైశాల్యంలో 414 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో విలసిల్లుతూ ఉంటుంది. సంపంగి ప్రదక్షిణం, విమాన ప్రదక్షిణం, ముక్కోటి ప్రదక్షిణాలతో తూర్పు ముఖంగా అలరారుతూ ఉంటుంది. ఆలయాన్ని తొలుత తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు. క్రమంగా పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగరాధీశులు అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. పడికావలి గోపురం ఎత్తైన ప్రాకారాన్ని అనుసంధానిస్తూ 5 అంతస్తులతో అలరారే ఈ మహాద్వార గోపురం నుంచి లోనికి అడుగు పెట్టాలి. ఆలయ ప్రవేశానికి ముందు ద్వారానికి అటూ ఇటూ ఆగమశాస్త్రబద్ధంగా శంఖనిధి, పద్మనిధులు, వైకుంఠం క్యూ, పిసిసి షెడ్ల మార్గం ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వారం గుండానే వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించుకోవాలి. ఇది ప్రతిమా మండపం. అటూ ఇటూ విజయనగరాధీశులైన తిరుమలదేవి, చిన్నాదేవి సమేత శ్రీకృష్ణదేవరాయలు, వరదాజీ అమ్మతో అచ్యుతదేవ మహారాయలు, వెంకటపతిరాయ సార్వభౌముల ప్రతిమల రూపంలో జగదేకపతి అయిన శ్రీ స్వామి సన్నిధికి అభిముఖంగా అంజలి ఘటించి వినమ్రంగా నిలుచుని ఉంటారు. ఎడమవైపు తులాభారం. భక్తులు తాము మొక్కుకున్న రీతిలో పెద్దలు గాని పిల్లలు గాని వారి బరువుకు తగ్గ పరిమాణంలో నాణేలు, బెల్లం, కర్పూరం మొదలైనవి శ్రీ స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు. తులాదండానికి కొంచెం ఆవల రంగమండపం లేదా రంగనాయక మండపం. 14వ శతాబ్దం ప్రథమార్ధంలో దక్షిణ దేశంపై మాలిక్ కాఫర్ దండయాత్రల నేపథ్యంలో కొంతకాలం పాటు శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవ మూర్తులను ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఒకప్పుడు నిత్యోత్సవాలు జరిగిన ఈ మండపం గొప్ప శిల్పశోభకు ఆలవాలం. రంగనాయక మండపాన్ని ఆనుకుని ఉన్న సమున్నత శిల్ప స్తంభాల ఆవరణమే తిరుమలరాయ మండపం. ఈ మండపం లోపలి వేదిక భాగాన్ని తొలుత విజయనగర చక్రవర్తి, తిరుమల స్వామి భక్తుడు అయిన సాళువ నరసింహరాయలు నిర్మించాడు. ఆ తరువాతి కాలంలో సభా ప్రాంగణాన్ని తిరుమలరాయలు కట్టించాడు. ఈ మండపాన్ని అన్నా ఊయల మండపం అంటారు. అన్నా అంటే తమిళంలో హంస అనే అర్థం. బ్రహ్మోత్సవాలప్పుడు ధ్వజారోహణం నాడు శ్రీ మలయప్ప స్వామి ఈ మండపంలోకి వేంచేపు పూజలు అందుకుంటూ ఉంటాడు. తిరుమలరాయ మండపం ప్రాంగణంలోని ఈ 3 మూర్తులలో ఒకరు లాలా ఖేమ్రామ్ అనే రాజా తోడరుమల్లు, తల్లి మాత మోహనాదీది,
భార్య పీతాబీబి. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారి రక్షణ క్రింద నార్త్ ఆర్కాట్ నవాబుల పాలనలో కొంతకాలం తిరుమల క్షేత్రం ఉంది. నవాబు సదాతుల్లా ఖాన్ ప్రతినిధి రాజా తోడరుమల్లు. మహాద్వార గోపుర ప్రాకారానికి నడిమి పడికావలి ప్రాకారానికి నడుమ ఉన్న ప్రదక్షిణా మార్గమే సంపంగి ప్రదక్షిణం. పూర్వం సౌరభాలు వెదజల్లి సంపంగి చెట్లతో ఈ ప్రాంగణం పరిఢవిల్లుతూ ఉండేదట. ఈ ప్రదక్షిణా మార్గానికి దక్షిణాన సువిశాల కళ్యాణ మండపం కనువిందు చేస్తుంది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నిత్య కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి. పవిత్రోత్సవం, పుష్పయాగం, జ్యేష్ఠాభిషేకం తదితర వార్షికోత్సవాలకు సైతం ఈ మండపమే వేదిక. ధ్వజస్తంభం అంతర్పడికావలి ద్వారానికి కొంచెం ఎగువ వెండివాకిలి ముందు గల ధ్వజస్తంభానికి దేవాలయ శిల్పాగమ శాస్త్ర సంస్కృతిలో అనన్య ప్రాధాన్యత ఉంది. విష్ణుమూర్తి అవతారాంశ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాహనం గరుడ. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో తొలినాడు ముల్లోకాల్లోని దేవతాగణాలను ఆహ్వానిస్తూ ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. సమున్నత దారు స్తంభానికి బంగారు తాపడం చేయడంతో మిలమిల్లాడుతూ ఎలా వెలుగులు విరజిమ్ముతుందో చూడండి. ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున ఆనుకుని ఉన్న ఎత్తైన వేదికే బలిపీఠం. శ్రీవారి ఆలయంలో నివేదానంతరం బలి అన్నాన్ని ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు. ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశ ద్వారమే వెండి వాకిలి. దీనికి నడిమి పడికావలి అని పేరు. ప్రవేశ ద్వారం మొత్తానికి వెండితో తాపడం చేయడం జరిగింది. ద్వారం తలుపుపై మహాభక్తుడు హత్తిరాం బావాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాచికలు ఆడుతున్న దృశ్యం లిఖించబడింది. వెండి వాకిలి నుండి లోనికి అడుగెడగానే విమాన ప్రదక్షిణం ఆవరణలోకి అరుదించినట్లవుతుంది. ఎదురుగా బంగారు కాంతులతో శేషశాయి అయిన శ్రీరంగనాథ స్వామి దర్శనమిస్తారు. విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ మూలన శ్రీ వరదరాజస్వామి వారి గుడి ఉంది. భగవంతుని దర్శనానికై తహతహలాడుతున్న భక్తులు గోవిందా గోవిందా అంటూ ముందుకు వెళ్లి ప్రవేశించేది ఈ ఘంటా మండపంలోకే. 2 పెద్ద ఘంటలు వేలాడదీయబడి ఉంటాయి. స్వామికి నివేదన జరిగే సమయంలో ఈ ఘంటలను మ్రోగించడం ఆచారం. తమిళంలో మణి అంటే ఘంట అని అర్థం. అందుకే దీనికి మహామణి మండపం అని పేరు. ఈ మండపంతో అనుసంధానమైన బంగారు వాకిలి ముందు ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత పఠనం జరుగుతుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, దీపావళి ఆస్థానం ఇక్కడే నిర్వహిస్తారు. బంగారు వాకిలి ఎదురుగా గరుడ మందిరం ఉంది. శ్రీ స్వామి వారికి అభిముఖంగా గరుడాళ్వార్ ప్రతిష్ఠితమై ఉన్నారు. తిరుమల ఆలయంలో పాటింపబడే ఆగమము వైఖానసం. సాక్షాత్తు వైకుంఠాన్ని తలపించే విధంగా తిరుమల క్షేత్రంలోనూ బంగారు వాకిలికి ఇరుప్రక్కల శంఖచక్ర గదాధారులైన జయ విజయులనే ద్వారపాలకులు. ఈ బంగారు వాకిలి వద్దకు వచ్చేసరికి పిల్ల జల్ల ముసలి ముతకా సహా భక్తజనాలందరూ చేతులెత్తి గోవిందా గోవిందా అంటూ దండాలు పెడుతూ భక్తి పారవస్యంలో మునిగిపోతారు. బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లితే వచ్చేది స్నపన మండపం. ఈ మండపంలో పంచబేరాల్లో ఒకరైన కొలువు శ్రీనివాసమూర్తికి ప్రతిరోజు తెల్లవారుజామున బంగారు సింహాసనంలో కొలువు జరుగుతుంది. స్నపన మండపం దాటగానే వచ్చే నడవ రామార్ మేడై. రామార్ మేడై తరువాత వచ్చేది శయన మండపం.
మూలబేరం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయన మండపం. ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవా సమయంలో ఇక్కడ వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంపై శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు. శయన మండపానికి శ్రీవారి గర్భాలయానికి నడుమ రాతితో నిర్మితమైన ద్వారబంధమే కులశేఖరపడి. కులశేఖరపడి నుండి కనులు పైకెత్తి దృష్టి సారించగానే ఒక్కసారిగా శంఖచక్ర కటివరద హస్తాలతో వక్షస్థల లక్ష్మితో అలరారుతూ స్వామి దివ్యమంగళ రూపం గోచరిస్తుంది. అంతసేపు స్వామివారి దర్శనంకై పడిన తపన మొత్తం మరిచి మైమరిచి తన్మయులైపోతారు భక్తజనులు. అద్భుతమైన సాలగ్రామ రూపంలో స్వయం వ్యక్తమూర్తిగా ఆవిర్భవించిన స్వామివారు మందస్మిత వదనంతో మనోహరంగా దర్శనమిస్తారు భక్తులకు. గర్భగుడిలో స్థానక భంగిములో ఉన్న మూలమూర్తితో పాటు మిగతా బేరమూర్తులైన భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, ఉత్సవమూర్తి అయిన మలయప్ప కొలువయున్నారు. ఇంకా శ్రీ సీతారామ లక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, రుక్మిణి శ్రీకృష్ణుల వెండి విగ్రహాలు, సుదర్శన చక్రతాళ్వార్ గర్భాలయంలో నిత్య పూజలు అందుకుంటున్నాయి. గర్భగుడిలో శ్రీ స్వామివారిని సందర్శించుకున్న ఆనందంతో సన్నిధిని వీడి వెలుపలికి వస్తే విమాన ప్రదక్షిణల్లో ఎదురుగా కనపడేది పోటుగా పిలిచే ప్రధాన వంటశాల. పోటులో శ్రీ శ్రీనివాస ప్రభు తల్లిగా భావించే ఒకళమాత దర్శనమిస్తారు. పోటుకు దారి తీసే మార్గంలోనే ఒక ప్రక్క బంగారు బావి. బంగారు బావికి దక్షిణంగా ఉన్న అంకురార్పణ మండపంలో గరుడ విశ్వక్సేనుల విగ్రహమూర్తులతో పాటు శ్రీరాముని పరివారమైన సుగ్రీవ, అంగద, హనుమంతాదుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడే భక్తులకు తీర్థం, శఠారి ఇస్తారు. శ్రీ స్వామివారి గర్భాలయం ప్రాకారానికి, విమాన ప్రదక్షిణం అంతర ప్రాకారానికి మధ్యగల మార్గమే ముక్కోటి ప్రదక్షిణం లేదా వైకుంఠ ప్రదక్షిణం. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాళ్లలో ఈ వైకుంఠ వాకిలి తెరచి భక్తులను అనుమతిస్తారు. ఇక్కడ నుంచి ముందుకు సాగి యాగశాల దాటితే హుండీ నుండి వచ్చే ధనాన్ని లెక్కించే పరకామణి. విమాన ప్రదక్షిణంలో వాయువ్యమూలాన చందనపు అర. ప్రతి నిత్యము స్వామివారి ఆలయానికి అవసరమైన చందనాన్ని ఇక్కడ అరగదీస్తారు. ఇక్కడ నుంచి తలెత్తి చూస్తే గర్భాలయంపై కోటి సూర్య ప్రభలతో దగద్దగాయమానంగా మెరిసే ఆనంద నిలయ విమానం. ద్రావిడాగమ రీతిన వేసర పద్ధతిన నిర్మితమైన ఈ స్వర్ణ విమానం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నిలిచి ఉన్నాడు. ఆయనకే విమాన వెంకటేశ్వరుడిగా పేరు వచ్చింది. విమాన వెంకటేశ్వరుని దర్శనం గర్భగుడిలోని మూలమూర్తిని దర్శించుకున్నంత పుణ్యమని శాస్త్ర ప్రమాణం. విమాన ప్రదక్షిణంలో వచ్చే సభేరా గదిని దాటి ముందుకు నడిస్తే కనపడేదే తాళ్లపాక అర. ఇందులో తాళ్లపాక కవుల సంకీర్తనల రాగిరేకులు కొన్ని తరాలుగా భద్రపరచబడి ఉండేవి. తాళ్లపాక కొట్టుకు ఆనుకొని సన్నిధి భాష్యకారులు దర్శనమిస్తారు. రామానుజుల వారి సన్నిధికి ఎదురుగా వైకుంఠ ప్రదక్షిణంకు చివర ఒక మూలన శ్రీ స్వామి సేనాధిపతి విశ్వక్సేనుల వారు వేంచేసి ఉన్నారు. దాపులనే రాతి ప్రాకారానికి బంగారు తాపడం చేసిన శ్రీ లక్ష్మీ అమ్మవారిని కూడా భక్తులు మొక్కుతారు. మహామణిమండపం ప్రాంగణంలోనే హుండీ ఉంటుంది. భక్తులు తమ మొక్కుబళ్లను, కానుకలను సభక్తికంగా సమర్పించే స్థలం ఈ హుండీ. ఈ హుండీకి కొంచెం ఎదురుగా విమాన ప్రదక్షిణంకు ఈశాన్య మూలలో యోగ నృసింహస్వామి మందిరం వెలసి ఉంది. యోగముద్రలో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తారు. అంతటితో విమాన ప్రదక్షిణను పూర్తి చేసిన వారమై భగవత్ స్వరూపాలతో నిండిన హృదయంతో అక్కడి నుంచి తిరిగి వెండి వాకిలి గుండా వెలుపలికి వస్తాము. అక్కడి నుండి ఎడమ ప్రక్కకు తిరిగితే ప్రసాదాలు పెడుతూ ఉంటారు. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి భక్తితో కళ్లకు అద్దుకుని ముందుకు జరిగి ఎడమ ప్రక్క చూస్తే సంపంగి ప్రదక్షిణం ప్రాకారాన్ని ఆనుకుని పొడవాటి మండపాలు. మండప వరుసలను అనుసరించి పడిపోటు, లడ్డూ తయారీ జరుగుతూ ఉంటుంది. తియ్యటి బూందీని అద్ది లడ్డూ తయారు చేయడం, అప్పాలు, వడలు కాల్చడం జరుగుతూ ఉంటుంది.
సంపంగి ప్రదర్శనంలోనే యమునోత్తరై అని పిలిచే పూల అర ఉండేది. స్వామివార్లకు కావాల్సిన సుగంధభరిత పుష్పాల మాలలు ఇక్కడ కట్టేవారు. ఈ విశేషాలన్నింటినీ గమనిస్తూ అద్దాల మహల్ను చుట్టుకుని ముందుకెగితే మరల ప్రతిమా మండపమునందలి శ్రీకృష్ణదేవరాయల సమక్షానికి చేరుకుంటాం. అక్కడి నుంచి మరొక్కసారి శ్రీ స్వామివారి సన్నిధికి అభిముఖంగా నిలబడి చేతులెత్తి మొక్కుతూ వెనుదిరిగి పడికావలి ద్వారం దగ్గరకు వస్తాం. దేవాలయంలోకి వరదలా వెల్లువెత్తుతున్న భక్త జనసందోహం చేస్తున్న గోవిందనామస్మరణ చెవులకు తాకుతూ ఉండగా మది నిండా శ్రీ స్వామివారిని దర్శించుకున్నాం అన్న సంతృప్తితో ఆలయం వెలుపలికి చేరుకుంటాం. ఆలయం బయట సన్నిధి వీధిలో నిలబడి పంచభూతాత్మక ప్రాకృతిక పరిసరాలను పరికిస్తే ఎడమ ప్రక్క ఉత్సవాల రేడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాహన మండపం. బ్రహ్మోత్సవాలు ఇతర పర్వదినాల్లో స్వామివారి వాహనాలు ఇక్కడ కొలువుదీరుతాయి. కుడి ప్రక్క ప్రతిరోజు సాయం సంధ్యలో సహస్ర దీపాలంకరణ సేవ జరిగే దైవిక మండపం. ఇలాంటి ఎన్నో సేవలు ఉత్సవాలకు నిలయం తిరుమల ఆలయం. ఎదురుగా అఖిలాండానికి ఆవల వేడి ఆంజనేయ స్వామి వారి మందిరం. పరమాత్మ పద సన్నిధికై జీవుడు పడే తాపత్రయానికి శరణాగతి తత్వానికి సూచికగా అంజనీసుతుడు దర్శనమిస్తున్నాడు. పరంధామునిలో పరిపూర్ణంగా ఐక్యం చెందడానికి భగవద్భక్తి వినా మరో మార్గం గగనం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఆర్తులనెపుడాదుకొను దివ్యధామము, సప్తగిరులపైనున్న పుణ్యక్షేత్రము. కళ్యాణోత్సవం. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా భాసించే తిరుమల ఆలయంలో శ్రీనివాస ప్రభువుకు జరిగే నిత్య కళ్యాణం లోక కళ్యాణ కారకం. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామికి జరిగే ఈ నిత్య కళ్యాణోత్సవ వీక్షణం సకల శుభదాయకం. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. కళ్యాణోత్సవం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. శ్రీవారి కళ్యాణోత్సవం శ్రీవారి సేవలో సమర్పిస్తున్నవారు గోపురం పసుపు మరియు కుంకుమ. సహ సమర్పిస్తున్నవారు జిఆర్టీ జ్యువెలర్స్. రేపు మధ్యాహ్నం 2 గంటలకు అన్నమయ్య చలనచిత్రం. గ్రామమయమై అణువణువున ఆ పరమాణు స్వరూపుడు నారాయణతే నమో నమో, నారద సంనుత నమో నమో. పండు ఎన్నెల కంటే సల్లగా పాడతాడు, పదమావతమ్మ మాట కంటే తీయగా పాడతాడు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. విన్నపాలు వినవలే వింత వింతలు